వెల్కమ్ టు తొలి వెలుగు. హైకోర్టులో రేవంత్ కు బిగ్ విక్టరీ లభించింది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కరెక్టే అంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. పథకాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. దీంతో రేవంత్ సర్కార్కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల్ని గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కరెక్టేనంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందంటూ స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని వెల్లడించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల్ని గుర్తించేందుకు ప్రభుత్వ జీవో 33 సబబమైనట్టు తీర్పులో పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. ఒకవేళ రూల్స్కు వ్యతిరేకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగితే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చంటూ స్పష్టం చేసింది హైకోర్టు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం కలెక్టర్లకు అధికారాలు ఇచ్చింది. గత అక్టోబర్ 11న జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ బీజేఎల్పీతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు చెప్పారు. ముందు పిటిషనర్ల లాయర్ల వాదిస్తూ గ్రామసభ వార్డు సమావేశాలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేశారని వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా జరగాలంటూ కోర్టును కోరారు. అనంతరం ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్హులను గుర్తించడానికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జిహెచ్ఎంసీ స్థాయిలో కమిషనర్ ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో 33 జారీ చేసిందని తెలిపారు. లబ్ధిదారుల తుది జాబితా తయారీలో ఇందిరమ్మ కమిటీల పాత్ర అంతిమం కాదని, జాబితా సిద్ధం చేసిన తర్వాత గ్రామ, వార్డు సభలు నిర్వహించి అర్హుల ఎంపిక జరుగుతుందంటూ వెల్లడించారు. దీనివల్ల ఎవరి హక్కులకు భంగం వాటిల్లదంటూ ఆయన వెల్లడించారు. ఇక రెండు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల నిర్ణయం అంతిమం కాదని తెలిపారు. ప్రజావాణి కింద కలెక్టర్లకు అందిన దరఖాస్తులపై గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలో వార్డు స్థాయి అధికారి సర్వే నిర్వహిస్తారంటూ చెప్పారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి మాత్రమే ఇందిరమ్మ కమిటీలు సహాయం చేస్తాయంటూ పేర్కొన్నారు. ఇక లబ్ధిదారుల అర్హతలను నిర్ణయించడానికి గ్రామ సభలకు చట్టం అధికారం కల్పించదని పేర్కొన్నారు. పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారంపై ఉంటుందని, విధాన నిర్ణయాల్లో న్యాయ సమీక్ష పరిధి తక్కువని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేసులో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండటానికి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో జోక్యం చేసుకోలేమంటూ న్యాయమూర్తి వెల్లడించారు. ఒక లక్ష్యానికి విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్లు తేలితే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించవచ్చంటూ పేర్కొంటూ ఇక విచారణకు ముగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డికి హైకోర్టులో వరుస విజయాలు లభిస్తున్నాయి. ఇటీవల జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చిన హైకోర్టు తాజాగా ఇందిరమ్మ కమిటీల విషయంలోనూ ఫేవర్గా తీర్పు చెప్పడం రేవంత్కు భారీ విజయం లభించినట్లయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.